శ్రీవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమర్టన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల సమాజంలో మార్పు రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ సమాజంలో మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం చేయట్లేదు. మనం మారుదాము, ఎదుటివారిని మారుద్దాం అన్న నినాదంతో ముందుకెళ్తూ మార్పు ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఎంవి కృష్ణారెడ్డి గారు ఈనాటి మన గుడ్ సమర్టన్ కార్యక్రమంలో మంచి సమరయులు. పోయిన వారం ఎంవి కృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం కదా. ఈరోజు కూడా మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. మీ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, మీ జీవిత భాగస్వామి మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఒకటమ్మా, ఆమెకి పెద్ద ఎడ్యుకేషన్ లేదు. మా మేనత్ అంటారు, మీరు తెలిసే ఉండొచ్చు, ఒంగోలు దగ్గరే విలేజ్. చిన్నప్పటి నుంచి నాకు చెప్పేదామా ఇట్లా ఈ అమ్మాయిని నీకు ఇస్తాను రాలేదని. అట్లనే మా మ్యారేజ్ జరిగింది. నా జీవితంలో ₹1 వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు. ఎందుకంటే నాకు అవసరం లేదు. నాకు ఉండేది ఐఎమ్ లిటిల్ అగెనెస్ట్ దిస్ డౌరీ సిస్టమ్ అండ్ ఆల్ దట్. సో నేను తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే అండి, ఇవాళ మీకు తెలియంది ఏం లేదు. మీరు నేను ఖర్చు పెట్టే హోటల్లో దే ఫీల్ లిటిల్ అన్కంఫర్టబుల్. ఇప్పుడు నెలకు 3 లక్షలు ఎందుకు ఖర్చు పెడతారు అని. అది జనరల్ ఉంటుందమ్మా, నేను కాదన్నా. కానీ లక్కీగా మా సన్ను మీ ఇష్టం నాన్న అంటాడు. మా డాటర్ కూడా సేమ్. మీరు చేసుకుంటున్నారు, చేసుకోండి, మాకు ఇబ్బంది కలిగించట్లేదనే ఫీలింగ్ ఉంది. మొన్న కూడా, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మాకు 2 స్టాఫ్కి క్వార్టర్స్ ఇచ్చున్నాను నేను. రామలింగారెడ్డి నేను విశ్వనాథం అని 2 స్టాఫ్. వాళ్ళకి నేను ఇంతకుముందు ఎప్పుడో ప్లాట్లు ఇచ్చాను, కానీ వాళ్ళు ఏదో అమ్ముకున్నారు, తెలుసో తెలియను. నేను మొన్న వాళ్ళిద్దరికీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే దే డిజర్వ్ ఇట్. అంటే వాళ్ళు పర్మనెంట్గా దే విల్ బికమ్ ది ఓనర్స్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అని. నేను మా అబ్బాయికి మా డాటర్కి చెప్తే మంచిది నాన్నగారు చేసేయమన్నారు. అంటే నేను చెప్తాను, మా మిస్సెస్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నేను ఒకటే చెప్తాను, మనము జీరోతో వచ్చాము. జీరోతోటే బ్రతికాము. మీ నాన్నగారు మనకు డబ్బులు ఇవ్వలేదు, మా నాన్నగారు డబ్బులు ఇవ్వలేదు, ఎవ్వరూ మనకు రూపాయి తీసుకోలేదు, ఇవ్వలేదు. సో మనం పైకి వచ్చాము. సో లెట్ us హెల్ప్. దీనివల్ల మంచిదమ్మా, దీంట్లో లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మాత్రం నేను పూర్తిగా ఏకీపిస్తాను. అంటే ఓవరాల్గా కొంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది. ఏ ఇద్దరివి 100% ఒకే మాట మీద ఉండలేము. బట్ ఓవరాల్గా నో ప్రాబ్లం. నాకు లక్కీగా ఏంటంటే పిల్లల సహకారం ఉంది. మా బ్రదరు వీళ్ళందరూ కూడా, ఈవెన్ కాలనీలో కూడా వాళ్ళు ఏ పని చేయాలన్నా ఎవ్వరూ ఇది ఎందుకండి నేను అలా. ఇప్పుడు ఎన్ని కట్టేమంటే, నేను కన్స్ట్రక్షన్ మంచి చెడు నేను లైన్లో ఉండటం వలన అడ్వాంటేజ్ ఉంది. మా స్టాఫ్కి చెప్తే వాళ్ళు కట్టేసేవాళ్ళు, డబ్బులు ఉన్నా లేకపోయినా పనులు అయ్యాయి. మంచి థింకింగ్ తోటి అన్ని మంచి పనులు జరిగింది. కానీ పేచీలు పెట్టచ్చుగా, పెట్టలా ఎవరు. ఇప్పుడైతే కష్టం, ఈ కాలంలో కష్టం. ఎందుకండి అనేది దానికోసమే కదా మీరు మార్పు ఫౌండేషన్ స్థాపించారు. మార్పు ఫౌండేషన్ మెయిన్ ఉద్దేశం అమ్మా, మనం మారాలి. తినేది లేదు, తీసుకెళ్ళేది లేదు. ఇది ఓపెన్ సీక్రెట్ అందరికీ కూడా. ఇది కనుక ప్రతి వ్యక్తి ప్రాక్టీస్ చేస్తే ఆల్ ఆఫ్ us కెన్ లివ్ మోర్ హ్యాపీ అని నా ఉద్దేశం. మీరు లాభాపేక్ష లేకుండా ఏ పనైనా కూడా చేస్తున్నారు. ఇంకొకటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. వీటన్నిటికి కూడా మనకి డబ్బులు కావాలి, ఇందాక మీరే చెప్పారు. మరి మీకు ఎలా వస్తుంది? నేను కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తాను. నేను బిజినెస్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తాను. నేను 2000 హౌసెస్ కట్టానని చెప్పలేదు. ఇవన్నీ నా కన్స్ట్రక్షన్లో వచ్చే ప్రాఫిట్స్ అనమాట. కానీ అక్కడ కూడా ఏంటంటే నా ఫిలాసఫీ మొట్టమొదటి నుంచి 5 to 10% ప్రాఫిట్ సంపాదించుకోవాలా. ఈ 5 to 10% ప్రాఫిట్లో కొంత సమాజానికి ఎన్నికి ఇవ్వాలని. ఎందుకంటే చెప్పాను కదా, బేసిక్ నీడ్స్ వరకు మనం ఖచ్చితంగా అందరికీ
పని చేసుకోవాలో సంపాదించుకోవాలి. దాటిన తర్వాత సమాజాన్ని గురించి ఆలోచించుకోవాలి. దీనికి ఫస్ట్ ఇష్యూ మా నేటివ్ విలేజ్లో ఒక చదువురాని పెద్ద మనిషి హై స్కూల్ పెట్టించాడని మీకు చెప్పాను. అక్కడి నుంచి నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు పూజారులు ఉన్నారు, టెంపుల్ ఉంది. టెంపుల్ స్టార్ట్ చేసిన నుంచి ఈరోజు వరకు సేమ్ పూజారులే, అసలు ఎక్కడా డిఫరెన్స్ లేదు. ఎందుకు నేను ఒకటే చెప్తా, ఇక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడ కంప్లైంట్ రాకుండా చూసుకోండి. ఇక నాకేమీ వెళ్ళే మీతోటి. అదే ప్రతి ఎక్కడ ఏదైనా డబ్బులు సంపాదిద్దాం అనుకోండి, ఖచ్చితంగా మనం సుఖంగా అయితే బ్రతకలేం. మీరు ఇంత కష్టపడుతూ ఉంటారు కదా, అంటే ఎవరైనా ఇంత కష్టాలు అనుభవిస్తూ అన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. చాలా సమస్యలు మీకు కూడా వచ్చాయి. అలాంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఇవన్నీ మనం ఇవన్నీ పెట్టుకున్నాము, ఇవన్నీ చేయాలా అన్న ఒక ఆలోచన వస్తుంది. నాకైతే నేను రాదు. మన ప్రయత్నంలో లోపం లేకుండా చేద్దాం. ఎండ్ రిజల్ట్ టైం పట్టనియండి, మనం చేద్దాం. అంటే మంచి మనసు ఉంటే ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదమ్మా. ఇప్పుడు మనసే చెప్పొద్దు మనం తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామని. చెప్తేనే ఈ స్కూల్ బిల్డింగు ఆ డిఏవి స్కూల్ రాకుండా చూడాలని కొంతమంది ప్రయత్నం చేశారండి. వచ్చింది ఎందుకు? ప్రిన్సిపల్గా ఇదేనమాట. అదే నేను దాన్ని ఏదైనా డబ్బులు చేసుకుంటున్నాను అనుకోండి, డెఫినెట్గా అబ్జెక్షన్స్ వస్తాయి. ఐ కాంట్ బి సక్సెస్ఫుల్. ఇప్పుడు మన మాతృశ్రీలో 1.5 ఎకర్ ల్యాండు ఆ స్కూల్కి ఇచ్చింది, డిఏవికే ఇచ్చాను. ఎవరు ఇప్పుడు నరసింహరావు నాతో ఉండేవాడు, చెప్పాను మీకు. ఇట్లా చేద్దామంటే మంచి ఇస్తారన్నాడు. ఇప్పుడు ఒక పార్ట్నర్గా ఎందుకు సార్ ఇది అమ్ముకుని డబ్బులు వస్తాయని పేచీ పెట్టాడు అనుకోండి, ఐ మే బీ ఏ ఫెయిల్యూర్. అంటే ఎవరైనా పార్ట్నర్ కానీ ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ కొంచెం సహకారం కూడా అవసరం అమ్మా. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఇప్పటి తరంలో ఇవన్నీ చేయటం కష్టం, సర్దుకుపోయే మనస్తత్వం లేదు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎలా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? యువతని మార్చాల్సిన అవసరం ఉందమ్మా. ఎంతసేపటికి ఏంటంటే ఈ టీవీలు, ఈ వీడియోలు, సెల్ ఫోన్లు రాంగ్ లైన్లో తీసుకెళ్తాయి అనిపిస్తుంది యువతని. ఇప్పుడు ఎంతసేపటికి వాళ్ళు మరో ప్రపంచం లేకుండా బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులతో కూడా దగ్గర లేరు. అట్లా కాకుండా ఆ మార్పు, చదువు, సంస్కారము, వ్యవస్థను గురించి ఆలోచించడం, ఇవన్నీ నేను అంటే భగవంతుడి దయ వల్ల కనుక నాకు అనుకూలిస్తే త్రూ ప్రెస్ మీడియా రెగ్యులర్గా మార్పు ఫౌండేషన్ ద్వారా, ఎమినెంట్ పీపుల్ ద్వారా నేను రోజు మాట్లాడితే నోబడీ విల్ రిసీవ్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ నో ఇట్ వెరీ వెల్. సో 300-400 మందిని స్లోగా తయారు చేసుకొని మీరు ఒకరోజు మాట్లాడతారు, వారు ఒకరోజు మాట్లాడతారు, వారు ఒకరోజు మాట్లాడతారు. సబ్జెక్టులో ఇక్కడ స్వార్థం లేదు కదమ్మా. స్వార్థం లేదు కాబట్టి ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆలోచన విధానం మార్పు వస్తేనే యంగ్ జనరేషన్ కూడా వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు డబ్బు ఉండొచ్చమ్మా, కానీ శాంతి లేదు. శాంతి లేని డబ్బు ఎందుకు అని నా ఉద్దేశం. మార్పు ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? అసలు లక్ష్యం ఏంటి? మెయిన్గా ఒకటమ్మా, మనుషుల్లో మార్పు అన్ని రంగాలలో. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు సిన్సియర్గా 6 గంటలు పని చేయమనండి, చేస్తే ప్రైవేట్లో ఇప్పుడు గవర్నమెంట్ న్యాయంగా వాళ్ళకి ఫుల్ జీతాలు ఇస్తున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు మోస్ట్లీ. జీతాలు కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. అది నన్ను అడిగితే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. కానీ మనం ఆఫ్టర్ ఆల్ వాట్ ఐఎమ్ జీరో. ఇప్పుడు నేను మా స్టాఫ్కి 55,000 ఇస్తున్నాను మా హెచ్ఎంకి. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా, నేను రన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా మా ట్రస్ట్ నుంచి పే చేసి చేస్తాను. ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ ఉంది, నా ఓన్ ఫండ్స్ నుంచి కట్టించిస్తా. నో మనీ మేకింగ్, ఓన్లీ స్టాఫ్ శాలరీస్ వరకు వీల్ ట్రై టు కలెక్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అండ్ పే టు ది స్టాఫ్. సో స్టాఫ్ అందరికీ తెలుసుద్ది, ఎందుకంటే అకౌంట్ అంతా వాళ్ళే కదమ్మా చూసేది. నేను ఒకటే చెప్తాను, ఆ పిల్లలు మీ పిల్లలు అనుకోండి, వాళ్ళ భవిష్యత్తుకి మీరు న్యాయం చేయండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలుసు కృష్ణారెడ్డికి దీంట్లో ఫైనాన్షియల్గా ఇంట్రెస్ట్ లేదు అనేది ఓపెన్ తెలిసిపోద్ది కదమ్మా. ఎందుకు తెలియదు, ఎవరికైనా తెలుసుద్ది. అట్లా వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. మా స్టాఫ్ అయితే పిల్లలు ఎంత మంచి పిల్లలు భవిష్యత్తు ఉందో చెప్పండి. నేను మాకు ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చిన ప్రతి వాళ్ళకి జాబ్ ఇప్పిస్తున్నాం. కాకపోతే నేను ఒకటే చెప్తాను, మీరు 30,000 కావాలి 40,000 కావాలనుకోవద్దు. 10,000 నుంచి ఎంత వస్తే అంత తీసుకోండి, జాయిన్ అవ్వండి. ఒక 2 ఏళ్లలో మీ శక్తి ఉంది, మీ తెలివితేటలు ఉన్నాయి, యూ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్. 163 రూపాయలతో స్టార్ట్ అయిన వాడిని నేను అది మర్చిపోలేను.
అంతే కదా సార్. అట్లా ఒకటమ్మా తృప్తి. మనిషికి బేసిక్గా ఎవరు అయినా సరే తృప్తి ఉండాలి. ఇప్పుడు అందరం మనుషులమే. ఇప్పుడు ఇంట్లో పని మనిషి ఉంటుందమ్మా, ఆవిడ మనిషే. ఆమెను ఒక మనిషిగా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి మనం. అంతేగాని డబ్బులు ఇస్తున్నా పని చేస్తున్నారు అనే ఒక అహంభావం ఉండకూడదు. వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి ఏదైనా మంచి చెడు ఎడ్యుకేషను హెల్త్ ఇటువంటి చేయగలిగితే చెయ్యాలి. ఆ మనుషుల్లో ఆ ఆలోచన విధానం మారాలమ్మా. మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు కదా, మిమ్మల్ని కూడా రాంగ్ ట్రాక్కి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక విద్యార్థికి విద్య అనేటటువంటిది అవసరము. మీరు ఎలాగో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కదా అని డబ్బులున్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. అలా చాలా సిచ్యువేషన్స్ నేను చూశాను. ఇలాంటి సందర్భాల్లో మీరు ఎలా ఎదుర్కొంటారు? నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఇవ్వట్లేదమ్మా, ఎక్సెప్ట్ జెన్యున్ పూర్. సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు, అతనికి జెన్యున్గా ఇప్పుడు మీరు ఆయన ఎవరో తెలిసిన వాడి సర్కిల్ ద్వారా వచ్చింది నా దగ్గరికి. అటువంటి వాళ్ళకి చాలా నెగ్లిజిబుల్ అనమాట మనం ఫ్రీ ఇచ్చేది. యాక్చువల్ కాస్ట్ మీద ఇస్తున్నాం. ఎడ్యుకేషన్ మొత్తం కూడా యాక్చువల్ కాస్ట్ మీద. ఇది ఇప్పుడు స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా యాక్చువల్స్, అంటే నో మనీ మేకింగ్. అందుకని జెన్యున్ పూర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పూర్ ఉంటారండి, పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం హెల్ప్ చేసామనుకోండి, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్. చెయ్యాలా. లెస్ ప్రివిలేజ్డ్ పీపుల్కి బెటర్ ప్రివిలేజ్డ్ పీపుల్ షుడ్ థింక్ ఆఫ్ ది సొసైటీ. గత కొన్ని సంవత్సరాలు బట్టి ఎంఈ కృష్ణాశ్రీ సంస్థలో పనిచేస్తున్నాం మేము. అట్లాగే కొన్ని సంస్థలు నడిపిస్తున్న సార్ సంస్థల్లో మేము వర్క్ చేస్తున్న బట్టి ఒక సారు యొక్క నిర్ణయాన్ని బట్టి సారు నడిపిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మేము చాలా అన్ని విధాలుగా కృషి చేస్తూ నడిపిస్తున్నాం. సార్ కృషి చేస్తున్న సంస్థలో మేము పనిచేస్తున్నాము. గుడ్ సమర్టన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమర్టన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మీ వ్యక్తిగత జీవితం గురించి వివరించండి. ఇంకొకటి, వృద్ధాశ్రమాలు చాలా పెరిగిపోయాయి. పిల్లలు అందరూ కూడా తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే పరిస్థితులను బట్టి అది ఒక రకంగా కరెక్టు, ఒక రకంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం వాళ్ళని చూసుకోగలిగినంత పరిస్థితి ఉంటే మాత్రం, సపోజ్ ఇప్పుడు వీళ్ళు ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉంటారు పిల్లలు, వాళ్ళు అక్కడ ఉండలేకపోవచ్చు. అటువంటి దగ్గర వాళ్ళని వృద్ధాశ్రమాల్లో చేర్పించి వాళ్ళకి అయిన ఖర్చులు మంచి చెడు వాళ్ళకి టేక్ కేర్ చేసుకుంటే అది ఒక రకంగా బెటరు. అదే ఇప్పుడు హైదరాబాద్లోనే లేకపోతే ఊళ్ళో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ మనం వాళ్ళని వృద్ధాశ్రమాల్లో ఉంచడం అంత కరెక్ట్ కాదేమనుకుంటాను నేను. ఇప్పుడు తల్లిదండ్రులుగా బాధ్యతగా మనం వాళ్ళని దే కెన్ బి టేకెన్ కేర్. ఇందుట్లో ఏంటంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ హ్యావ్ దిస్ అడ్జస్ట్ మెంటాలిటీ. ఇందాక నేను అన్నాను. ఇవాళ రేపు ఏంటంటే మనకి ఈ కల్చర్ పెరగల, క్యారెక్టర్ పెరగల. ఎంతసేపటికి భార్యాభర్త తప్పితే వాళ్ళు మనం ఎందుకు చూడాలి, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు వాళ్ళు ఎందుకు చూడకూడదు, మనం ఎందుకు చూడాలి, ఈ రాంగ్ కాన్సెప్ట్ కొంచెం ఎక్కువ ఉంది. దాంట్లో ఆలోచింపజేయాలి. ఇప్పుడు బాధ్యత కదమ్మా, ఇప్పుడు తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పిల్లలది. నెక్స్ట్ జనరేషన్ మనల్ని ఎవడు చూడాలి రేపు? అది మర్చిపోతే ఎట్లా అని నా ఉద్దేశం. మీరు చాలామందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు కదా సార్, వాళ్ళలో చాలామంది సక్సెస్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి, కానీ మన దగ్గరకు వచ్చేవాళ్ళు తక్కువ. వెరీ ఫ్యూ 1 to 2% సార్ బాగున్నారని అప్పుడప్పుడు అడిగేవాళ్ళు తప్పితే. ఎందుకంటే ఎవరి గొడవల్లో వాళ్ళు ఉంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అది ఒక రంగా కరెక్ట్ కాదు.
ఇదే నేను చెప్పేది. ఒక మనిషికి మనం నేర్పించాల్సింది అదే కదా సార్. అదేనమ్మా నేను అనేది. కృతజ్ఞతాభావం అనేది నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తా, కానీ చెప్పేవాళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే అయిపోయింది కదా అనుకునే రాంగ్ కాన్సెప్ట్. ఇదే నేను అనేది. త్రూ ప్రెస్ మీడియా వాల్యూసు ఇప్పుడు మనకి నేను చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు మా నేటివ్ విలేజ్లో చదువురాని పెద్ద మనిషి స్కూల్ పెట్టింది. నేను ప్రతిరోజు ఒక్కసారని అనుకుంటా. ఇప్పుడు ఇవాళ ఎన్నిసార్లు చెప్పాను, ఇప్పుడే చాలాసార్లు చెప్పారు. వాళ్ళకి పాపం చాలా మంచి కుటుంబం, యాక్చువల్గా ఆర్థికంగా కూడా కొంచెం మంచి కుటుంబం. అంటే మీరు ఆఖరికి వచ్చేటప్పటికి ఆయనకి ఇప్పుడు పల్లెల్లో ఆ రోజుల్లో ఊర్లోకి వచ్చే రాజకీయవేత్తలు కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ అందరూ వాళ్ళ ఇంటికే వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో హోటల్స్ ఈ సిస్టమ్ లేదు కదమ్మా. వాళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చినా ఆమె అందరికీ భోజనం పెట్టేది. ఇప్పుడు అంత ఈజీ కాదు కదమ్మా. ఒక స్టేజ్ అది కరెక్ట్, యు ఆర్ రైట్. అటువంటి పరిస్థితుల్లో ఆఖరి స్టేజ్కి వచ్చేటప్పటికి కొంచెం వాళ్ళు ఆర్థికంగా వీక్ అయ్యారు. ఆయన చేసిన మంచి పని అక్కడ ఉన్నా కూడా ఆర్థికంగా వీక్ అయ్యారు. ఆర్థికంగా వీక్ అయినప్పుడు అంటే మాకు బంధువులు కాదు, కానీ పల్లెల్లో ఏంటంటే మామయ్యనో చిన్నాయనో పెద్దనాయనో పిలిచే అలవాటు ఉండేది. ఆయన అంటే నాకు రికార్డు ఉండేది. పోయి మామయ్య మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, మీకు నేను ఏదన్నా మంచి చెడు చేస్తాను, నాకేందిరా అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండేది. నాకేంట్రా, నాకేం ఇబ్బంది లేదురా అన్నాడు. సరే నాకు తెలుసు ఆయనకి మనవరాలు ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నాడు. లక్కీగా ఏంటంటే ఆ పెళ్లి చేసుకునే కుర్రోళ్ళు కూడా మంచోళ్ళు. నాకు ఏదన్నా దోవ చూపిస్తే మేము చేసుకుంటామన్నారు వితౌట్ డౌరీ. నేను ఇమీడియట్గా చెప్పాను, నీకు ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది అంటే ఇమీడియట్గా ఆ అమ్మాయిని పెళ్లి చేసాము. దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. అంటే దే డిజర్వ్ ఇట్ అండి. మీరు యూ ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్. ఆయన తరఫున ఎంత చేసినా తక్కువే మనం. అట్లా మన ఊర్లో కొన్ని వందల మంది, వేల మంది, అన్ని కులాల వాళ్ళు, హరిజన్స్, నాన్ హరిజన్స్, క్రిస్టియన్స్ అందరం చదువుకొని పెద్ద విలేజ్, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అందరూ చదువుకొని పైకి వచ్చారు, బాగుపడ్డారు. ఇందాక మీరు చెప్పారు రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయట్లేదు, వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని అన్ని పనులు కూడా చేస్తున్నారని చెప్పారు కదా. రాజకీయ వ్యవస్థని ఎలా మార్చాలనుకుంటున్నారు? ఇప్పుడు మా ఉద్దేశం ఇదేనమ్మా, మీరు రాజకీయాలలో ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసిన డబ్బుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టద్దు. ఇప్పుడు సర్వీస్ చేయదలుచుకుంటే ఓడిపోయినా సర్వీస్ చేయొచ్చు, గెలిచినా సర్వీస్ చేయొచ్చు అనేది మన ప్రిన్సిపల్. ఇప్పుడు మూర్ఖత్వంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఆలోచన చేయట్లే. ఈ ఆలోచన వాళ్ళతో చేయించిన రోజున మన దేశం బాగుపడుద్ది. సార్ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? నాకు ఏమీ రాలేదు, నాకు వాటి మీద కోరిక కూడా లేదు. నేను ఎవరికి నాకు ఏంటంటే అమ్మా పబ్లిసిటీకి నేను పెద్దగా, ఇప్పుడు మీరు వచ్చేది రిక్వెస్ట్ చేస్తే సరేనన్నాను, కానీ నాకు ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు పబ్లిసిటీ అనేది. సో మన తృప్తి కోసం నేను పనిచేస్తున్నా, కానీ నాకు పబ్లిసిటీ కోసం చేయట్లేదు. అయితే పబ్లిసిటీ అవసరం లేదు అని మీరు మంచిదేమో ఒక రకంగా. ఇప్పుడు మనం యువతకి ఏదైనా చెప్పాలనుకోండి, ఇప్పుడు మీరు చెప్పారు, ఒక 4 మాటలు చెప్పారు, ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యు. నేను అందుకే మార్పు ద్వారా, అంటే భగవంతుడి దయ వల్ల నాకు అన్ని అనుకూలిస్తే త్రూ ప్రెస్ మీడియా రెగ్యులర్గా 200-300 మందిని ఇన్వాల్వ్ చేసి ప్రజల మైండ్లోకి ఎక్కిద్దామనే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాను మీకు. అది నా ఉద్దేశం. మార్పు ఫౌండేషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్? సభ్యులు చాలా తక్కువ అమ్మా, ఒక 3-4 ఉన్నారు. ఏంటంటమ్మా ఇదే ఫండ్స్ అయితే నేను ఎవరిని అడగను, నాకు చేతనంత వరకు మా ట్రస్ట్ నుంచో నేను సంపాదించే దాంట్లోనే ఖర్చు పెడతాను. ఎవ్రీథింగ్ ఇస్ అఫిషియల్, నో దిస్ వన్. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో నాకేమొచ్చింది అనుకునే రోజులు, అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఎవరు బాగు చేస్తారు అనుకునే కాన్సెప్ట్. ఈ 2-3 రకాల వ్యవస్థలో ఎక్కువ మంది లేరు. అది నాతోటి. నా పేరు బాబురావు అండి. ఈ మార్పు ఆఫీస్లో నేను గత 6 నెలలుగా డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నేను ఇంటర్వ్యూకి వచ్చిన మొదట్లో ఆయన మనం మారాలి, ఎదుటి వారిని మార్చాలనే దృఢ సంకల్పంతో చెప్పడం అయింది. అది నాకు నచ్చడంతో ఇక్కడ పనిచేయడానికి కూడా కుదుర్చుకున్నాను. అలాగే
మా సార్ అభ్యర్థిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అందరూ ధర్మబద్ధంగా నడవాలని కోరుకుంటున్నాను. మీకు 70 ఇయర్స్ కదా సార్ ఇప్పుడు? 75 ఇయర్స్. ఎంత యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు కూడా, ఏంటంటారు ఆ అంటే సీక్రెట్? ఒకటమ్మా, నాకేమో అలవాట్లు ఏం లేవు అస్సలు, ఏ అలవాటు లేదు. ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. ఈవెన్ టోటల్లీ ఆల్కహాల్ ఇటన్నిటికీ 100% దూరం. ఇంకోటి ఏంటంటే మానసికంగా నాకు వరి లేదండి. ఇప్పుడు నేను ఎంతోమంది నాకు డబ్బులు ఇవ్వాలా, నేను పెద్దగా ఎవరికి బాకీ లేను. కానీ మనం జీరో నుంచి వచ్చింది మర్చిపోకుండా ఉంటే హ్యాపీగా ఉంటాం. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, మోసం చేస్తే వర్రీ పడుతుంటే కొంచెం శారీరకంగా మానసికంగా దెబ్బతింటాం. మరి మీరేమైనా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? నాకు లేదమ్మా. ఎలాగో మీరు మార్పు రావాలని కోరుకుంటున్నప్పుడు మీరెందుకు రాదు? లేదమ్మా, మనం రాజకీయాల్లో సూటబుల్ కాదు ఈ రోజున. ఆ రాజకీయ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేసి, ఇప్పుడు నేను రాజకీయాల్లో పోయానుకోండి, నేను అందరినీ కలవలేను. సపోజ్ మనం పొలిటికల్గా ఉన్నాం అనుకోండి, ఎవరినైనా పోయి కలవచ్చు. ఇప్పుడు అన్ని పార్టీలోనే కలవచ్చు. నేను అన్ని పార్టీలకి ఈ మధ్య కూడా కరస్పాండెన్స్ చేసాం. మీరు ఆలోచించండి. కానీ ఇదే రాంగ్ లైన్లో ఉందమ్మా మన వ్యవస్థ. ఒక్క రాజకీయ పార్టీలే కాదు, అందరం కూడా ఆ రాంగ్ లైన్ నుంచి రైట్ లైన్కి రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్టాఫ్ ఉన్నారు, ప్రైవేట్ స్టాఫ్ ఉన్నారు. కరప్షన్ ప్రైవేట్లో కూడా ఉంది, మీకు తెలుసో లేదో. ఉన్నది సార్. అవును, గవర్నమెంట్ అంటే వేరు, ప్రైవేట్ సెక్టర్లో కూడా కరప్షన్ ఉంది. ఇంకా మనకి మంచి రోజులు ఎక్కడొస్తాయి? ఇప్పుడు అన్నానికి లేకపోతే తప్పుడు పని చేద్దామమ్మా, అరగని స్టేజ్లో తప్పుడు పనులు ఎందుకు? ఇది ఆలోచింపజేయాలి. అంటే నాకైతే ఒకటే నమ్మకం అమ్మా, బై గాడ్స్ గ్రేస్ ఏదన్నా త్రూ ప్రెస్ మీడియా వర్కౌట్ చేస్తున్నానని చెప్పాను కూడా, దానికి సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే నాకేం వరీ లేదు, మనం ప్రయత్నం చేసాము, నో రిగ్రెట్స్ అని నా ఆలోచన. చివరగా సమాజానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సమాజం నుంచి మీరేం ఆశిస్తున్నారు? సమాజానికి ఈ మార్పే మనుషుల్లో ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపితే అందరమీ అసలు ఇన్ని పోలీస్ స్టేషన్లు పడలేదు, ఇన్ని కోర్టులు పడలేదు. మనకి తెలీదా తప్పు చేస్తున్నామని, రైట్ చేస్తున్నామని? ఎవరికి వాళ్ళవి చేస్తే కొంత తగ్గిపోద్ది, చెడు తగ్గిపోద్దమ్మా. చెడు తగ్గిపోతే నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుందమ్మా మంచిగా. ఇప్పుడు ఇవాళ చెడుతోటి సగం మంది నిద్ర కూడా సరిగా పోలేకపోతున్నారు అని నా ఒపీనియన్. సమాజం నుంచి మీరేం ఆశిస్తున్నారు? నాకు సమాజాన్ని గురించి మంచి కోసం పనిచేసేవాడు ఉంటే చాలు, నాకు ఏమీ ఆశ లేదు. ఓకే సార్, మార్పు ఫౌండేషన్ ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, యువతలో కూడా మార్పు తీసుకురావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అమ్మ. యువతలో మార్పు త్రూ ప్రెస్ మీడియా అని అందరితోటి కూడా అదొకటే నా నమ్మకం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి దివ్యవాణి టీవీ వారు ప్రజలకి తీసుకెళ్తారనే ఒక మంచి హోప్ నాకు ఇచ్చారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే నిస్వార్థంగా ఇటువంటి సబ్జెక్ట్స్ని తీసుకుపోవడము, తీసుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎవరి ద్వారానో కలిసి ప్రజలకు తీసుకెళ్తున్నందుకు దివ్యవాణి టీవీ వారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం. చూశారు కదండి, ఎంవి కృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు. ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు, సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నారు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. మనం మారుదాము, ఎదుటివారిని మారుద్దామనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మరి మనందరం కూడా మారుదాం, ఎదుటివారిని మార్చే ప్రయత్నం చేద్దాము. ఇది ఇవాల్టి గుడ్ సమర్థన్ కార్యక్రమం. వచ్చే వారం గుడ్ సమర్థన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.